మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని విమలక్క డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో చర్చలు జరిపేందుకు సిద్ధమైన కేంద్రం ఎందుకు మన బిడ్డలతో చర్చలు జరపడం లేదు అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బదన్కల్ అమరుల 20వ వర్ధంతి సభలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ శాంతి కోరుకుంటున్న మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కోరారు. పాలకులు ఇక్కడ వీళ్ళు రాసినటువంటి ఉత్తరానికి మేము శాంతి చర్చలకు సిద్ధమయ్యాము అని చెప్పేసి రాసిన తర్వాత కూడా అప్పటి నుంచి వాళ్ళు కాల్పులు కూడా జరపలేదు. కాల్పులు జరపకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక యుద్ధం చేసి ఆ యుద్ధంలో అది యుద్ధం అందామా అధర్మ యుద్ధం అందామా అనేటువంటిది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శాంతినే కోరుకుంటున్నారు. మీరు చర్చలు జరపండి అనేటువంటిది. ఒకవైపున పాకిస్తాన్ తోటి చర్చలకు సిద్ధం అంటారు, వేరే దేశాలతోటి చర్చలకు సిద్ధం అంటారు. కానీ అంతర్గతంగా మన దేశంలో ఉన్నటువంటి బిడ్డలతోటి చర్చలు జరపడానికి మీరు సిద్ధపడట్లేదు. అంటే ఇది ఒక రాజ్యం యొక్క నైజమే ఇదేమో అనేటువంటిది చాలా మంది చర్చించుకుంటున్నారు.